అయితే ఇప్పుడొచ్చే వేరియంట్ ప్రాణాంతకం ఎంతవరకు ప్రాణాంతకం అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వచ్చిన వేరియంట్ ఎంత ప్రాణాంతకం అంటే ఒక స్టడీ ఉండాలి. మరి రీసెర్చ్ వేలో ఉండాలి. హ్మ్. ఇప్పుడు 100 మందిలో కోవిడ్ ఫస్ట్ వేవ్‌లో, సెకండ్ వేవ్‌లో ఎంతమంది చనిపోయారో అందరికి తెలుసు. 5%, 2%, 3% ఆ తర్వాత ఒమైక్రాన్ 1% ఆ రేంజ్‌లో ఉంది. బట్ దేర్ ఆర్ డెత్స్. హ్మ్. 100లో ఒక్కరనేదైతే ఉంది గదా! దట్ ఈస్ పాసిబిలిటీ. దాంట్లో కూడా కోమార్బిడ్ అనేది ఉండదు. కోమార్బిడ్ మనిషి కాదా? కోమార్బిడ్ కూడా మనిషే. ఇప్పుడు అలా చూస్తే ఇప్పుడు డయాబెటిస్ ఉన్నాడు, హైపర్ టెన్షన్ ఉన్నాడు, హార్ట్ అటాక్ ఉన్నాడు, లేకుంటే లంగ్ ప్రాబ్లమ్ ఉన్నాడు. వీళ్ళందరూ కోమార్బిడే. హార్ట్ డిసీజ్, బ్రెయిన్ స్ట్రోక్ వీళ్ళందరూ కోమార్బిడే. అందరూ మనుషులే. అట్లా ప్రతి ఒక్కరు ఉంటారు. 50% పాపులేషన్‌లో ఏదో ఒకటి ఉంటుంది మీది. హ్మ్. ద థింగ్ ఈస్ ద ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. ఓకే. నువ్వు ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇయ్యనంత వరకు ఇలా ప్రజలకు ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈరోజు హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి? వ్యాక్సిన్ వల్ల కాదు అన్నారు. సంతోషం. మరి ఎందుకు వస్తున్నాయి మళ్ళీ?